హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. టుడే నోటిఫికేషన్ వచ్చి ఇండియన్ నేవీ నుంచి సివిలియన్ రిక్రూట్మెంట్ పోస్ట్ 741 పోస్ట్ పడ్డాయి గాయస్. దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. డోంట్ స్కిప్ ఇట్ గాయస్. ఉమెన్స్ ఆల్సో కెన్ అప్లై. ఉమెన్స్ కూడా అప్లై చేసే అవకాశం ఉంది. ఉమెన్స్ కి అయితే ఫీజే లేదు. సో గైస్, పూర్తి వివరాలు ఇందులో చూద్దాం. ఇండియన్ నేవీ INCET 2024 notification out for 71 Group B and Group C posts. Check details now. Indian Navy INCET 2024. The Indian Navy has announced the Indian Navy Civilian Recruitment 2024 for 741 Group B and Group C posts via the Indian Navy Civilian Entrance Test INCET 1/2024. Vacancies includes roles such as chargeman, draftsman, fireman, fire engine driver, tradesman, trademate, pest control worker, cool and multitasking staff. Eligible candidates can apply online from 20 July to 2 August 2024 through the official website incet.cbtexams.in or joinindiannavy.government.in. The selection process comprises a written exam, physical test, document verification and medical examination. సో గాయస్, ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ అంటే INCET అంటే సివిలియన్ రిక్రూట్మెంట్, సివిలియన్ జాబ్స్ పడ్డాయి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి. ఇన్ని జాబ్స్ 741 జాబ్స్. అందులో ఏంటంటే చార్జర్ మ్యాన్, డ్రాఫ్ట్స్ మ్యాన్, ఫైర్ మ్యాన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ట్రేడ్స్ మ్యాన్, పెస్ట్ కంట్రోల్ వర్కర్, కుక్, మల్టీటాస్కింగ్ స్టాఫ్. సో దీనికి ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ కోసం చూద్దాం. కాకపోతే ఇది ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అప్లికేషన్ 20 జూలై టు 2 ఆగస్ట్ అంటే 20th జూలై అంటే ఇంకా 4 రోజులు మాత్రం ఉంది. 2 ఆగస్ట్ లాస్ట్ డేట్ వచ్చి. ఓకే, ఇండియన్ నేవీ INCET 2024 741 పోస్ట్ నోటిఫికేషన్ అవుట్. ఇండియన్ నేవీ INCET 2024 notification. The Indian Navy has issued a notification for the recruitment of various Group B and Group C posts across different commands through the Indian Navy Civilian Entrance Test 1/2024. The recruitment includes positions such as chargeman, draftman, fireman, fire engine driver, tradesman. చెప్పాను కదా సార్. సో దాని యొక్క పీరియడ్ టైం ఏంటి? జూలై 20 నుంచి ఆగస్ట్ 2. ఇదిగో ఇక్కడ అదే ఇచ్చారు. దాని అఫీషియల్ వెబ్సైట్ www.joinindiannavy.government.in. Vacancies for Navy INCET. Indian Navy is recruiting 741 Group B and Group C posts via the Indian Navy Civilian Entrance Test. Post wise vacancies are given below. అంటే ఏమేమి పోస్టులు ఉన్నా దాని యొక్క వేకెన్సీస్ కూడా కింద ఇచ్చారు, అది చూద్దాం. పోస్ట్ నేమ్, వేకెన్సీస్. చార్జర్ మ్యాన్కి వచ్చి అమ్యునేషన్ వర్క్షాప్. అంటే అమ్యునేషన్ అంటే బుల్లెట్స్ ఉంటాయి కదా, అందులో వర్క్షాప్. అది వచ్చి వేకెన్సీస్ 1. చార్జ్మ్యాన్ ఫ్యాక్టరీలో వర్క్ అనమాట, అది 10 వేకెన్సీస్ ఉన్నాయి. చార్జ్మ్యాన్ మెకానిక్ వచ్చి 18 వేకెన్సీస్ ఉన్నాయి. 18 వేకెన్సీస్ అంటే ఆషామాసి కాదు. ఓకే. సైంటిఫిక్ అసిస్టెంట్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డ్రాఫ్ట్స్ మ్యాన్ కన్స్ట్రక్షన్ దగ్గర 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఫైర్ మ్యాన్కి ఎక్కువ ఉన్నాయి, 444 అంటే 444 వేకెన్సీస్ ఉన్నాయి. ఫైర్ ఇంజిన్ డ్రైవర్ 58 పోస్ట్స్ ఉన్నాయి. ట్రేడ్స్ మ్యాన్ మేట్ 161 పోస్ట్స్ ఉన్నాయి. పెస్ట్ కంట్రోలర్ వర్కర్ 18 పోస్ట్స్ ఉన్నాయి. కుక్ 9 పోస్ట్స్ ఉన్నాయి. మల్టీటాస్కింగ్ స్టాఫ్ 16 పోస్ట్స్ ఉన్నాయి. సో మొత్తానికి మనకు వచ్చి ఏంటంటే ఫైర్ మ్యాన్కి మాత్రం 444 పోస్ట్స్ ఉన్నాయి. అలాగే మిగిలిన ఏంటంటే ట్రేడ్స్ మ్యాన్ ఉంది కదా, అది 161 పోస్ట్స్ ఉన్నాయి. సో దీని యొక్క క్వాలిఫికేషను అవన్నీ చూద్దాం ఇప్పుడు. ఇండియన్ నేవీ INCET 2024 ఎలిజిబిలిటీ. మనకి ఎలిజిబిలిటీ ఇదిగో చూడండి. ఎలిజిబిలిటీ ఫర్ ది ఇండియన్ నేవీ INCET 2024 ఈజ్ గివెన్ బిలో పోస్ట్ వైజ్. పోస్ట్ నేమ్ వచ్చి దాని క్వాలిఫికేషన్ వచ్చి చూద్దాం. డ్రాఫ్ట్స్ మ్యాన్ ఉందా, కన్స్ట్రక్షన్. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఉండాలంట. ఇನ್ನು ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్. ఓకే, డిప్లొమా వాళ్ళకి అయితే డ్రాఫ్ట్స్ మ్యాన్ కంపల్సరీ అప్లై చేసుకోవడానికి యూజ్ ఉంది. దీని యొక్క ఏజ్ లిమిట్ 18 to 25 years. అలాగే నెక్స్ట్ వచ్చి చార్జ్మ్యాన్ అంటే అమ్యునేషన్ వర్క్షాప్ అని చెప్పాం కదా, దీనికి కూడా డిప్లొమా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉండాలి. అంటే ఇది నాట్ ఎక్సీడింగ్ 30 years అంటే 30 years మించుకొని ఉండాలి. 29 అంటే అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చార్జ్మ్యాన్ ఫ్యాక్టరీలో చెప్పాను కదా, ఇది కూడా సేమ్ డిప్లొమా నాట్ ఎక్సీడింగ్ 30 years దాటి ఉండకూడదు. అలాగే చార్జ్మ్యాన్ మెకానిక్, ఇది కూడా డిప్లొమా సేమ్. ఇంకా యాస్టిస్ ఇంజనీరింగ్, డిప్లొమా కంప్యూటర్ ఇంజనీరింగ్ నాట్ ఎక్సీడింగ్ 30 years సేమ్. 30 years దాటి ఉండకూడదు. సైంటిఫిక్ అసిస్టెంట్ BSc ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, ఓషియన్గ్రఫీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్. ఓకే గైస్, పక్కా ఎక్స్పీరియన్స్ ఉండాలంట BSc ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీలో. ఓకే, నాట్ ఎక్సీడింగ్ 30 years. ఇది మంచి పోస్టే. ఎక్సీడింగ్ అంటే 30 years కంటే మించి ఉండకూడదు వయసు వచ్చి. ఓకే, ఇది బెస్ట్. ఫైర్ మ్యాన్ జస్ట్ 10th పాస్. అబ్బా, 10th పాస్ అయితే ఫైర్ మ్యాన్కి అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 10th పాస్. హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటే చాలు, 10th పాస్ ఉండాలి. లైసెన్స్ లేకపోతే ఇప్పుడు అప్లై చేసుకోండి. అది పడ్డది కదా, మనం అప్లై చేస్తాం.
హెవీ లైసెన్స్ వస్తుంది అనుకో బెస్ట్ కదా. ఏమో బాగుంటుంది, చాలా యూజ్ఫుల్ కదా. ఫైర్ మ్యాన్ 10th పోస్ట్. అలాగే మనకి 444 పోస్టులు ఉన్నాయి. ఓకే, దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 to 27 ఇయర్స్. మన అందరం అదే ఏజ్లో ఉన్నాం, 18 to 27 ఇయర్స్. బాగా బెస్ట్ యూజ్ఫుల్. అలాగే పెస్ట్ కంట్రోలర్ వర్కర్, మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్, నాలెడ్జ్ ఆఫ్ హిందీ ఆర్ రీజనల్ లాంగ్వేజ్. మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ బోర్డు, మంచి బోర్డులో ఉండాలి 10th క్లాస్. లేకపోతే ఇంటర్మీడియట్, జస్ట్ ఇంటర్మీడియట్ అనుకోండి, నాకు తెలీదు మెట్రికులేషన్ అంటే తెలీదు. ఓకే, దీని యొక్క ఏజ్ వచ్చి 18 to 25 ఇయర్స్. ఇది కూడా బెస్ట్. తర్వాత కుక్, మెట్రికులేషన్ విత్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్ సర్టిఫికేట్లు. అంటే కుక్ కింద సర్టిఫికేట్ తెచ్చుకుంటే సరిపోద్ది అబ్బా. 18 years to 25 years మధ్యలో ఉండి ఆ సర్టిఫికేట్ ఉంటే మెట్రికులేషన్ పాస్ అయితే నీకు వచ్చేది జాబ్. మెట్రికులేషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అబ్బా, మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఆర్ ITI పాస్. మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటే మెట్రికులేషన్ అంటే నాకు తెలియదు, ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూస్తాను, చెప్తాను. మెట్రికులేషన్ గురించి లాస్ట్లో పెడతా. ఓకే, బిట్వీన్ 18 to 25 ఇయర్స్. ఓకే, మనకైతే ఈ సింపుల్గా ఉందబ్బా. చూడు మంచిగా. ఫైర్ మ్యాన్ ఒకటే 444 పోస్టులు 10th క్లాస్. అలాగే కుక్ వచ్చి మనకి సర్టిఫికేట్, ట్రేడ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఎవరైనా అడిగితే తీసుకుంటాం, మన ఎక్స్పీరియన్స్ చేసుకుని ట్రేడ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇండియన్ నేవీ INCET 2024 అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్ ఫీజు వచ్చి ఫర్ ది ఇండియన్ నేవీ INCET 2024 క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద జనరల్ OBC అండ్ EWS కేటగిరీస్ ఆర్ రిక్వైర్డ్ టు పే అండ్ అప్లికేషన్ ఫీజ్ ఈజ్ 278 రూపీస్. అబ్బా సూపర్ రా. జనరల్ OBC వాళ్ళకి అయితే 278 రూపీస్, తక్కువే, పర్లేదు, అప్లై చేయొచ్చు. ఇంక్లూజివ్ ఆఫ్ GST. 278కి GST అంతా మహా అయితే ఒక 18, ఓకే 30 రూపాయలు వేసుకో, లేకపోతే 40 రూపాయలు, 50 రూపాయలు వేసుకో. పర్లేదు, ఇంకా 300 ప్లస్. ఓకే, బ్యాంక్ ఛార్జెస్ కూడా యాడ్ అవుతుందండి. హౌఎవర్ క్యాండిడేట్స్ ఫ్రమ్ SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్ కేటగిరీస్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ఎనీ అప్లికేషన్. అబ్బాయిలు అయితే SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరికైనా సరే. అమ్మాయిలు కూడా అవకాశం ఉంది. వాళ్ళకైతే రూపాయి అప్లై చేయగలదు. అంటే అప్లికేషన్ ఫీజుకి రూపాయి లేదు, రూపాయి కూడా లేకుండా అప్లై చేయొచ్చు అబ్బా. చాలా బెస్ట్ ఆప్షను. SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్కి అయితే రూపాయి లేదు. SC, ST క్యాస్ట్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే అంటే షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్ ఉంది కదా, వాళ్ళకైతే రూపాయి కూడా లేదు. ఓన్లీ OBC జనరల్ వాళ్ళకి 278 రూపీస్. సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ఇండియన్ నేవీ INCET. సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ఇండియన్ నేవీ INCET ఇన్వాల్వ్స్ 2 మెయిన్ స్టేజెస్. 2 మెయిన్ స్టేజ్లు ఉంటాయంట. ఫస్ట్లీ దేర్ విల్ బి స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ వేర్ ది ఇండియన్ నేవీ విల్ కండక్ట్ ఏ ప్రిలిమినరీ అసెస్మెంట్ టు షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మీటింగ్ ద బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా డస్ నాట్ గ్యారంటీ సెలక్షన్ ఫర్ ది ఎగ్జామ్. ఎగ్జామ్ పెడతాడంటమ్మా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎగ్జామ్ పెట్టిన తర్వాత దానికి షార్ట్ లిస్ట్ చేస్తారు. సెకండ్లీ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ విల్ అండర్గో ద ఆన్లైన్ అప్లికేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దిస్ ఎగ్జామ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ in subjects including general intelligence, general awareness, quantitative aptitude and English language. The exam will be conducted in both English and Hindi. English and Hindi మీడియంలో ఉంటుంది. ఇంకో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్ దానికి 90 minutes ఇస్తాడంట. 90 minutes సెకండ్ ఎగ్జామ్. 90 minutes అయిపోయిన వెంటనే ఓకే సక్సెస్ఫుల్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. అప్లై అయిపోతే మనకు జాబ్ వచ్చేది. మరి హౌ టు అప్లై ఫర్ ఇండియన్ నేవీ INCET. ఇండియన్ నేవీ వాళ్ళకి ఏంటంటే అది ఎలా అప్లై చేయాలి. ఇండియన్ నేవీ INCET విజిట్ టు www.joinindiannavy.government.in. ఆ వెబ్సైట్లోకి వెళ్తాం. వెళ్ళిన నావిగేట్ టు జాయిన్ నేవీ సెలక్షన్ ఉంటుంది. పక్కన బేస్ టు జాయిన్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకుని సివిలియన్స్ రిక్రూట్మెంట్ అని ఉంటుంది. అక్కడ చూసుకుని తర్వాత గైడ్లైన్స్ చూసుకుంటూ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుని అప్లై చేయడమే. తర్వాత అప్లికేషన్ ఉంటుంది కదా, మన యొక్క డీటెయిల్స్ అన్నీ పెట్టి స్పెసిఫైడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ చూసుకుని తర్వాత అప్లై చేసి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టి అది ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకుని ఎందుకంటే అప్లై చేసినట్టు రికార్డు మనకు ఒక మ్యాండేటరీ అనమాట. తర్వాత అడ్మిట్ కార్డ్ వస్తుంది కదా ఎగ్జామినేషన్కి. ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు అది ఒక ప్రింట్ తీసుకుని రావాలి పక్కగా. డు నాట్ సెండ్ ఏ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ ఫ్రమ్ ఎనీ డాక్యుమెంట్స్ టు ద ఇండియన్ నేవీ ఆఫీస్. ఏ కాపీలుగా పంపడానికి అవ్వదమ్మా, అసలు పంపడానికి అవ్వదు. జస్ట్ మీరు అలా అప్లై చేయడమే అంతే. కీప్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ యాక్టివ్. మీ యొక్క మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడికి యాక్టివ్గా ఉంటే ఇది INCET అన్నది రిక్రూట్మెంట్ ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ అనేది మనకు పంపించడం కోసం పెడతారనమాట. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇది. 2 మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి, 2 మెయిన్ స్టేజెస్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ క్వాలిఫై అయితే మనకు జాబ్ వస్తుంది. అలాగే జనరల్ OBC వాళ్ళకి, SC, ST వాళ్ళకి ఫీజులు ఎలాగంటే జనరల్ OBCకి అయితే 278 ప్లస్ GST అండ్ SC, ST అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే మొత్తం ఫీజే లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట.
INCET 2024 ఇంపార్టెంట్ డేట్స్. ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్. మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 20 జూలై స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్టర్ పోర్టల్ 2 ఆగస్ట్ని క్లోజ్ అయిపోద్ది. సో గైస్ 20th జూలై ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ డేట్. ఎందుకంటే అప్లై చేసుకోవడానికి కూడా. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ఇండియన్ నేవీ www.joinindiannavy.government.in. సో గైస్ మనకి ఏంటంటే ఇది మ్యాటరు. మొత్తానికి మనకి ఇన్ని ట్రేడ్లు ఉన్నాయి, 741 జాబ్స్ ఉన్నాయి. అందులోని మనకి నేను ప్రిఫర్ చేసేది అంటే ఫైర్మ్యాన్ ఏంటంటే 344 పోస్టులు ఉన్నాయి, అంటే 444 పోస్టులు. అలాగే ట్రేడ్ మ్యాన్కి అయితే 161 పోస్టు. ఇది కానీ అది కానీ అప్లై చేసుకోండి ఎవరైనా సరే. ఎందుకంటే ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మనకి జాబ్ ఇంపార్టెంట్ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఫైర్ మ్యాన్కి కానీ ట్రేడ్ మ్యాన్కి కానీ అప్లై చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కదా, యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది. ఓకేనా గైస్, ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.